హాయ్ హలో వెల్కమ్ టు చిట్టి లక్స్ అండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మెత్తళ్ళను చింత చిగురు చేస్తున్నానండి. ముందుగా మనం మెత్తళ్ళు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఇక తలకాయలు ఇవ్వండి, ఈ చివర కట్ చేసేయాలి. తలకాయ శుభ్రంగా తీయాలండి. ఇంత బ్లాక్గా ఉంటుంది, ఇంతవరకు ఇలా తీసేయాలి. శుభ్రంగా తీసినాక కొంచెం సేపు వాటర్లో నానబెట్టుకోవాలి. చింత చిగురండి, శుభ్రంగా గ్రేడింగ్ చేసుకొని కడిగి పెట్టుకున్నానండి. దానిలో కావాల్సిన పదార్థాలు మీకు చూపిస్తున్నాను నేను. పెద్దఉల్లిపాయలు 4 పెద్ద సైజు, ఒక 10 వరకు పచ్చిమిర్చి, టమాటాలు ఒక 5-6, ఇవన్నీ కడిగి క్లీన్గా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మీకు తయారు చేసే విధానం నేను చూపిస్తాను. కానీ భలే ఉంటుందండి చింత చిగురు కర్రీ. ఒకసారి చేసాను మొన్న, చింత చిగురు రొయ్యలు ఇచ్చేసా, పచ్చి రొయ్యలు. బాగుందండి, పెట్టలేకపోయాను యూట్యూబ్లో. ఇవి కూడా అండి కొంచెం చాలాసార్లు కడుక్కోవాలి, ఎందుకంటే ఇసుక వచ్చిద్ది. ఇందులో సన్నగా ఇసుక ఉంటుంది. 4-5 సార్లు కడగాలి, మళ్ళీ చెకప్ చేసుకోవాలి ఇసుక ఏమైనా తగులుతుందా లేదా అని. లేకపోతే ఎంత కష్టపడి చేసుకుందంత వృధా అయిపోద్ది కదా. చక్కగా క్లీన్గా కడుక్కోవాలి. నేనైతే ఒకసారి కడిగి నానబెట్టాను. నాకెందుకో మళ్ళీ ఇసుక తగులుతున్నట్టుగా అనిపిస్తుంది. అందుకనే కొంచెం ఇలా చేసి మళ్ళీ ఒకసారి కడుగుతాను. కడుక్కుంటే మంచిది కదా శుభ్రంగా. అంత కష్టపడి చేసుకొని వృధాగా పాడు చేసుకోవడం ఎందుకు. తక్కువ ఒకసారి 4-5 సార్లు కడుక్కున్నాం అనుకోండి, క్లీన్గా ఉంటుంది. ఇదిగోండి, ఇలా ఇసుక ఇలా అన్నా ఉంటే అడుగుకి ఇసుక తేలుతుంది అనమాట. చేపలు పైకి తేలితే ఇసుక అడుగునే ఉంటుంది. అలా 2-3 సార్లు కడిగేస్తే శుభ్రంగా ఉంటుంది. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ తీసుకుందాం. గిన్నె వేడెక్కినాక ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేడెక్కిందండి. ముందుగా మెత్తళ్ళు వేసి ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై చేసుకోవాలండి. దీనిలోనే ఆనియన్స్ వేస్తున్నానండి. ఫ్రై అయినాయి, చేపలు అయితే ఫ్రై అయినాయి. అందులో ఆనియన్స్తోనే పచ్చిమిర్చి వేసేద్దాం. చాలా ఈజీ అండి కర్రీ తయారు చేయడం. అవన్నీ కాకపోతే అవన్నీ ఒలుచుకోవటం కడగటం అనేది కొంచెం లేట్, కానీ ఇదంతా చాలా ఈజీ. ఏముంది, ఇలా మూత పెట్టేస్తే మగ్గిపోద్ది. తర్వాత టమాటాలు వేసుకొని అది వేసేయటం. ఇందులో కొంచెం సాల్ట్ను గల్లుప్పను వస్తేద్దాం. గల్లుప్పు, పసుపు, 1 స్పూన్ పసుపు, మూత పెట్టేద్దాం, మగ్గుతుంది. కరివేపాకు వేస్తున్నానండి. టమాటా ముక్కలు వేస్తున్నాం.
మూత పెట్టుకున్నాం. 10 నిమిషాలు మగ్గిపోద్ది. టమాటాలు ఉల్లిపాయలు కుక్ అయినాయండి. ఇప్పుడు చింత చిగురు వేసుకుందాం. కలగలిపేసి మూత పెట్టుకుందామండి. దగ్గర పడిద్ది, మూత మగ్గిద్ది బాగా. అది కూడా వాటర్ ఏం పోయిన అవసరం లేదండి, అందులోంచి వాటర్ వచ్చింది. చూద్దాం, చూసి లాస్ట్కి ఒకవేళ వాటర్ చాలకపోతే వేద్దామండి. అందులోంచి వాటర్ వచ్చిందండి. మూత పెట్టుకుందామండి, మగ్గిపోతుంది. కారం వేద్దామండి. కూర అయితే ఉడికింది, కారం వేద్దాము. కూరలలోకి మనం పట్టించుకున్న కారం అయితేనే బాగుంటుందండి. పొట్లలో బాగోదు. ఎప్పుడు కూడా పట్టించుకోండి. ఒక 5 నిమిషాలు మూత పెడతామండి. ఇంతేనండి, కూర రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయకపోయినా పర్లేదండి, మెసేజ్ పెట్టండి. నా వంటలు ఎంత దూరం వెళ్తున్నాయి, ఏ ఊరు దాకా వెళ్తున్నాయో తెలియాలంటే. ప్లీజ్ ఉంటానండి.